సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్. సో ఇవాళ హైటెక్ మెటల్ చార్మినార్లో లోపలికి వెళ్ళంగానే ఒకటి హెచ్ఐసిసి నోవోటల్ అని ఉంటుంది. సో నోవోటల్లోకి గుసాయించిన. సో గుసాయించగానే నోవోటల్ వచ్చింది. నోవోటల్ రాగానే సరతి అని ఏం చేసిన, ఇవాళ సినిమాటిక్ ఎక్స్ప్లో అని ఒకటి జరుగుతుంది. సో దాన్ని షూట్ చేద్దామని వచ్చిన మీ అందరి గురించి దాన్ని షూట్ చేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన. మీరు ఒకసారి ఈ వీడియో ఫుల్ చూడండి. సినిమాలో ఏమేమి జరుగుతాయి, అసలు ఏమేమి యూజ్ చేస్తారు, అంటే ఎక్విప్మెంట్స్ ఏం యూజ్ చేస్తారు, అంటే వాటికి సంబంధించిన సినిమాకి సంబంధించిన ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, కెమెరాస్ అండ్ విఎఫ్ఎక్స్, దానికి అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయి ఈ వీడియోలో. సో దీనికి ఫస్ట్ గా మనము ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. సో నేను ముందుగానే రిజిస్టర్ చేసుకొని నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా. సో ఫస్ట్ లోపల వెళ్ళగానే ఇగో ఇది కనబడింది. ఇది ఏంటంటే, అంటే ఒక మనిషి సినిమా తీస్తే ఏమేమి యూజ్ వస్తాయి అని ఒక లోగో లాంటిది ఇది ప్రిపేర్ చేసిరు వాళ్ళు. సో చూడడానికి ఒక బాగుంది. సో చూసిరుగా ఎంత మంది వచ్చిరో, చాలా మంది వీళ్ళు ఎట్లా అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో మీరు కొంచెం లైక్ కొడితే వాళ్ళకి కూడా షేర్ అయిపోతుంది ఈ వీడియో ప్లీజ్. అండ్ ఇంకోటి ఇగో సినిమా లైన్ అని ఉంటుంది కదా, ఇదే మొత్తం సినిమాకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా అంటే డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి. హై ఎండ్ కెమెరాస్, మన రెడ్ కెమెరా అంటారు కదా. సో నాకు అదొకటే తెలుసు, రెడ్ కెమెరా అనేది. అండ్ మీ అందరికి ఎవరైనా సినిమాకి సంబంధించిన అండ్ కెమెరాకి సంబంధించిన ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఏఆర్కే ఇన్ఫో సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళది ఇది. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిరు వాళ్ళకి సంబంధించిన కెమెరాస్ అండ్ వాళ్ళ ఏమన్నా న్యూ టెక్నాలజీ ఉందంటే ఏం కెమెరాస్ యూజ్ చేస్తారు అనేది. అండ్ ఈ పక్కకు వస్తే ఇగో గ్రీన్ మ్యాట్, మనకు విఎఫ్ఎక్స్ ఉంది కదా, విఎఫ్ఎక్స్ సంబంధించింది ఇది గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తారు. ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ మనకి బాహుబలిలో అండ్ అవతార్లో మనకి ఎంత గ్రాఫిక్స్ సీజీ అని అంటారు. సో దానికి సంబంధించింది. అండ్ ఈయన ఎవరో తెలియదు నాకు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి గ్రీన్ మ్యాట్కి సంబంధించింది సెటప్ అదంతా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ వేరే కెమెరాస్ ఉన్నాయి. దీని అంతా వంపుతురు, పైకి లేపుతురు, కిందికి లేపుతురు. అండ్ దీనికి వచ్చేసి ఇగో స్క్రీనింగ్ ఉంది. అంటే మనకు కెమెరా పైన స్క్రీన్ ఉంటుంది కదా, ఆ టైప్ కెమెరా ఇది. స్క్రీన్ ఉంటుంది దీనికి. ఇదేదో ఉంది రెడ్ కెమెరా, చూసిరు కదా, మేము ఆల్రెడీ చెప్పిన కదా రెడ్ కెమెరా అని, ఇదే. సో మాక్సిమం అన్ని సినిమాలకి అన్ని రెడ్ కెమెరానే యూజ్ చేస్తారు. అండ్ వీటికి మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నాకు తెలియదు ఈ మోడల్స్ అనేది. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా వచ్చారు. డిఫరెంట్ సినిమాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి కొందరు గైడ్స్ ఉన్నారు, వాళ్ళు గైడింగ్ కూడా ఇస్తారు ఇక్కడ వాళ్ళకి ఏమైనా తెలియకపోతే. అండ్ ఇక్కడ చూడండి మనకు సినిమాలో చూస్తారు కదా స్క్రీన్. సో మనకు అక్కడ మూవీ తీస్తున్న కెమెరాలో ఇక్కడ డైరెక్టర్ కూర్చొని స్క్రీన్లో చూస్తారు షార్ట్ ఓకేనా నాట్ ఓకేనా అనేది. సో చూడండి మస్తు మంది వచ్చిరు అసలు ఈడ. అండ్ ఇది డేట్ వచ్చేసి 16 and 17 నవంబర్. ఈ 2 daysలోనే కండక్ట్ చేస్తారు. ఒక మనిషి బొమ్మలాగా ఎట్లా ఉండాలో. సో ఇది ఆ టెక్నాలజీ అనేది. ఇగో మనకి వెనక ఇతను ఎట్లా చేస్తే వెనకాల స్క్రీన్లో బొమ్మ అనేది అలాగా మూవ్ అవుతుంది, యానిమేట్ అవుతుంది. చూడండి ఇది వచ్చేసి యాపిల్ ఆర్ట్ స్టూడియో అంట. సో వాళ్ళైతే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ఏం యూజ్ చేస్తారు అనేది. సో పైన చూస్తున్నట్టయితే మీరు చూడండి ట్రాకర్స్ అనేది పెట్టిరు వాళ్ళు. అండ్ ఇక్కడ నెక్స్ట్ 360 క్యాప్చర్ చేసేది ఉంటది. ఇది మొత్తం 360 వీడియో చేస్తుంది ఇది మొత్తం. ఇక చూడండి అన్ని సైడ్స్ కి కెమెరాస్ అనేది ఫిక్స్ చేసి ఉంటది. అండ్ అందులోకి ఒక బాల్లోకి వెళ్ళి మనుషులు నిలవడంగానే ఒక మనిషిది అనేది క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది అది 3D రూపంలో. సో చూస్తారు కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ మన సినిమాలో చూసుకోవచ్చు. చూడండి ఎన్ని కెమెరాస్ ఫిక్స్ చేసిరు, హండ్రెడ్స్ ఆఫ్ కెమెరాస్ అయితే ఫిక్స్ చేస్తారంట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇది మనం మూవీస్ లో ఖచ్చితంగా చూస్తాము. మన యాక్షన్ మూవీస్ లో ఎక్కువ ఉంటుంది ఇది. మనకి జెట్లలో వెళ్ళేటట్టు మనకి కనిపిస్తాయి కదా. సో అంటే వార్స్లో అండ్ మనకి పైన జెట్లో ప్లేన్లో అంటే ఇట్లా
డ్రైవ్ చేస్తున్నట్టు మనకి హీరో అయితే డ్రైవ్ చేస్తున్నట్టు షాట్ ఉంటుంది కదా, సో అది ఇలాగే షూట్ చేస్తారు. సో చూడండి కింద గ్రీన్ మ్యాట్ ఉంది కదా, సో గ్రీన్ మ్యాట్లో కూర్చుంటారు అండ్ ముంగట కెమెరా ఉంది చూడండి. సో స్క్రీన్లో కనిపిస్తుంది కదా మీకు, చూడండి. సో ఇలాగే షూట్ చేస్తారు. హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ చూస్తాం మనము ఇది. ఎట్లా అంటే యాక్షన్ మూవీస్లలో. సో రీసెంట్గా మనం అవతార్ మూవీలో ఇదే టెక్నాలజీ యూజ్ చేసిరు. సో చూడండి అమ్మాయి ఉంటుంది అక్కడ, ఆ అమ్మాయికి బాడీకి మొత్తం ట్రాకర్స్ ఉంటాయి. సో ఆ ట్రాకర్స్ ద్వారా వీళ్ళు క్యారెక్టర్ని అయితే యానిమేట్ చేస్తారు 3Dలో. చూడండి ఇక్కడ వాళ్ళ బాడీకి చూడండి ట్రాకర్స్ అనేవి సెట్ చేసి ఉన్నది. సో ఇక్కడ కంప్యూటర్లో వాళ్ళు యానిమేట్ క్యారెక్టర్ని అయితే వాళ్ళు ప్లే చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఎలాగా వాళ్ళు యాక్షన్స్ అనేది వాళ్ళు ప్లే చేస్తుంటారు. సో చూడండి 4 సైడ్స్ వాళ్ళకి ట్రాకర్స్ అనేవి సెట్ చేసిరు. సో ఈ విధంగా వీళ్ళు ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారంట. సో అయితే ఇక్కడ కెమెరాలు చూడగానే నాకైతే మత్తెంత పోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన ఈ సినిమాటిక్ కెమెరాస్ అండ్ హై అండ్ కెమెరాస్, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. సో ఇప్పుడే ఈ ఎక్స్ప్లోలో చూసిన, ఎందుకంటే మస్తు ఉంది. సో ఈ ఎక్స్ప్లోలో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే చూసిన, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఒక వెహికల్ ఉంటుంది, వెహికల్లో కెమెరా ఫిక్స్ చేసి ఈ విధంగా షూట్ చేస్తారంట. సో చూడండి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సినిమాటిక్ కెమెరాస్ అండ్ యాక్షన్ కెమెరాస్ అండ్ షూటింగ్ ఎట్లయితుంది అండ్ అవన్నీ చూపించారు. సో మస్తు మంచిగా ఉంది అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు ఇది. ఈ టైప్స్ ఆఫ్ షార్ట్స్ అయితే, అంటే ఈ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అన్నిటినీ మన యాక్షన్ మూవీస్లో అండ్ యాక్షన్ షార్ట్స్ కావాలన్నప్పుడు, సో ఒక రన్నింగ్ షాట్ కావాలి, వేరే కార్లో మనకు షూట్ చేయాలి అన్నప్పుడు మనకు కార్ షూట్స్ అండ్ కార్ షాట్స్, బైక్ షాట్స్ ఇట్లా రన్నింగ్లో ఉంటాయి కదా, ట్రైన్ షాట్స్. సో అలాంటివన్నీ ఈ టైప్స్ ఆఫ్ కెమెరాస్ తోటి అయితే షూట్ చేస్తారంట. సో చూసుకోవచ్చు, మీకు చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నానో చూడండి. సో అవి ఎట్లా అంటే అట్లా ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి కెమెరాస్ అయితే 360 యాంగిల్స్లో. సో చూడండి ఇట్లా ఆపరేట్ చేస్తారు వీళ్ళు. సో ఎంత బాగుంది కదా, టెక్నాలజీ అయితే చాలా డెవలప్ అయింది టెక్నాలజీ అయితే. సో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ హ్యాండిల్ చేస్తుండైనా సో ఆ విధంగా కెమెరా అయితే మూవ్ అవుతుంది. సో ఎట్లా అంటే అట్లా మనకు ఏ షాట్ అంటే ఆ షాట్ మనకి మన డైరెక్టర్ ఎట్లా అంటే అట్లా కావాలంటే మన వాళ్ళు కెమెరా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో అన్ని విధంగా షార్ట్స్ అయితే మనకు డైరెక్టర్కి సాటిస్ఫై అయ్యేంత టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు చూడండి. సో చూడండి ఏ విధంగా మూవ్ అవుతున్నాయో కెమెరాస్ అన్నీ. లాంగ్ షాట్స్, హై షాట్స్, మనకి ఇట్లా డ్రోన్లో పోయే షాట్స్, అలాంటి షాట్స్ కూడా మనకు తీసుకోవచ్చు ఈ కెమెరాస్ తోటి. చూడండి ఎంత హై అండ్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు. అసలు ఈ ఎక్స్ప్లో అయితే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకైతే. ఎందుకంటే చూడండి అసలు ఇలాంటివి అయితే డైరెక్ట్గా పోయినా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాదు. చూడండి ఎంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు. చూడండి ఈ విధంగానైతే మూవీస్లో షార్ట్స్ అనేది తీస్తారంట. చూడండి అతను చేసి చూపిస్తుండు మనకి, అంటే అతను గైడ్ ఆ కెమెరాకి సంబంధించింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో స్టాఫ్ కూడా అనొచ్చు. సో ఈ విధంగా షార్ట్స్ అయితే మనకు చూడండి ఎట్లా అంటే అట్లా మూవ్ చేస్తుండు ఆయన.
కోడెక్స్ కోడెక్స్ No light on face. నా తక్కువ కొంచెం Currently, it comes with EMOW, so it is compatible with all the Sony cameras, starting with the FX series and the new camera also. And we have the high-end, this is for the high-end cinema, which are the Supreme Primes. And we have another variation in the Supreme Primes, which is the Supreme Prime Radiance lenses. Along with that, we also have the zoom, so over here.
అవును సార్ ఎందుకంటే 0 గ్రామ్ మీకు ఎలాంటి రేట్ గ్రౌండ్ నుంచి కాటన్ ఫ్లూయిడ్ full light. This is a full light. Go to maximum down. కరెక్టే ఉండాలి కరెక్టే ఉంది ఇవి ఇక్కడ ఉండాలి అంతే ఉండు అంతే ఉండు అంతే ఉండు We bring in the contenders for semi-finals one. Kushi, you want to do the honors? Alright, now I'm going to be calling upon my team. And Hyderabad, I want to know how many of you want Carnival Gaming on stage. Come on guys, Carnival Gaming! Alright, please give him a huge round of applause and let's welcome Carnival Gaming. Alright guys, the applauses should not stop. It's a big tournament guys, come on. Everybody's cool. Come on, yaar. Where's the cheer? Where's the round of applause? एक बार जोर से. Everybody. Thank you so much, Carnival Gaming. You may please settle down. All the best guys, all the best. All the best to God's and then if you're taking, Carnival side. Yes. Okay, so we have another, battle happening between Kushi and me here. But of course, I want to hear from you.
ఎవరైనా ఆడొచ్చా ఆల్రెడీ కూర్చున్నారు వీళ్ళంతా. వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాడు గోల్ కీపర్ అదే పెళ్లి భోజనం లాగా అంత పెద్ద క్యూ ఉంది లాస్ట్ సో చూసారు కదా గైస్, ఇగో మన ఎక్స్ప్లోర్లో తిరుగుతుంటే మన బ్రదర్ అయితే కలిసిండు. మన బ్రదర్ పేరు అయితే భరత్ అంట. సో మనోడు కూడా సింగిల్గా ఉండే, సో నాతో జాయిన్ అయ్యిండు. సో చూస్తున్నట్టయితే ఇంకా చూడండి, నేనైతే అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసిన. సినిమాకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ విఎఫ్ఎక్స్కి సంబంధించినవి అన్నీ చూపెట్టిన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదేంద్రా అంటే, సో చూడండి, సినిమా ఎక్స్ప్లోర్ నుంచి మనకు బ్యాగ్స్ అనేవి ఇస్తారు. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఆ రిజిస్టర్ చేసుకున్నది ఫామ్ అయితే మనం చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని అయితే మనకు బ్యాగ్ అనేది ఇస్తారు ఇలాంటిది. సో నాకు కూడా ఒక బ్యాగ్ అయితే ఇచ్చిర్రు. సో సినిమాటిక్ ఎక్స్ప్లో అనేది. సో చూడండి, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు సో దీనికి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నోవోటల్లో హెచ్ఐసిసి నోవోటల్లో మనకి సినిమాటిక్ ఎక్స్ప్లో అయితే మనకి జరుగుతుంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో ఇంతవరకు స్టే ట్యూన్. నమస్తే.